హాయ్ గైస్, సంతాన ప్రాప్తిరస్తు అని ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. మీలో ఎంతమంది ఆ ట్రైలర్ చూసారో లేదో నాకు తెలియదు. ఒకవేళ కనుక ట్రైలర్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ట్రైలర్ లింక్ పెడుతున్నాను, వెంటనే చూసేయండి. ఈ మధ్య కాలంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న రామ్ కామ్ సినిమాల్లో కొంచెం రామ్ కామ్ కి ఇంకా ఏవేవో కాములు యాడ్ చేసి దాన్ని ఏదో కాము చేస్తూ వచ్చే సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. ఈ సినిమాలో రామ్ కామ్ ని చాలా క్లీన్ గా, చాలా క్లియర్ గా, చాలా నీట్ గా, చాలా క్లాస్ గా చూపించబోతున్నాము. విత్ నీట్ పర్ఫార్మెన్సెస్, నైస్ డైలాగ్స్ అండ్ ఆ కూల్ ప్రెజెంటేషన్ అనేటట్టు ఈ ట్రైలర్ లో వాళ్ళు ఆ స్టోరీని ఏదైతే ఉందో ఆ స్టోరీని, ఆ కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్ ని రివీల్ చేసి వదిలిపెట్టారు. ABCD అనే ఒక సినిమా తీసిన డైరెక్టర్. ఆ సినిమా మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు, చాలా మందికి గుర్తు ఉండుంటుంది. సో ఆ డైరెక్టర్ ఈ సినిమాని మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. సో ABCD ఎలా అయితే మనకి చాలా నీట్ గా, క్లాస్ గా ఉంటుందో ఆ ఎలిమెంట్స్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా ఈ సినిమాను కూడా మనకి నీట్ గా, క్లాస్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా థియేటర్ కి వెళ్లి కూర్చొని ఆ లవ్ ఎలిమెంట్ ని, ఆ ఫన్ ఎలిమెంట్ ని అండ్ ఆల్సో ఆ ఎమోషనల్ ఎలిమెంట్ ని రిసీవ్ చేసుకొని మనం థియేటర్ లోంచి బయటకు వచ్చే ఒక మంచి ఎంటర్టైనర్ నే మన ముందుకు తీసుకురాబోతున్నారు అన్న ఎలిమెంట్స్ అన్ని ఈ ట్రైలర్ లో అయితే మనకి మంచిగా చక్కగా పెట్టుకున్నారు. ఈ ట్రైలర్ లో మెయిన్ గా తరుణ్ భాస్కర్ ని మంచిగా వాడుకోబోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాల్లో మనం చూసిన తరుణ్ భాస్కర్ కన్నా ఈ మూవీలో తరుణ్ భాస్కర్ లో ఉన్న ఆ కామెడీ ఎలిమెంట్ ని కొంచెం గట్టిగానే క్యాస్ట్ చేసుకోబోతున్నారు అనేటట్టు ఆయన క్యారెక్టర్ ఉంది. అభినవ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ నైస్, ఫ్రెండ్లీ, ఫన్నీ ఫ్రెండ్ టోన్ లో ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నాడు అనేది కూడా మనకి ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా చూపించారు. చాందినీని ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా ఒక మంచి రోల్లో చూడటానికి చాలా చాలా బాగుంది. అండ్ మన హీరో కూడా సూపర్బ్ గా ఆ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ బాగానే పండిస్తున్నాడు. అంటే మెయిన్ గా నాకు తెలిసి సఫరింగ్ ఫీల్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి ఆయన ఆ ఎలిమెంట్స్ ని ఈ ట్రైలర్ లో అయితే బాగానే షోకేస్ చేశారు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కి, మన అల్లుడు క్యారెక్టర్ కి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో క్లాష్ ఉండబోతుంది. అండ్ మెయిన్ గా ఆ స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం ని వీళ్ళు ఎలా ఎరాడికేట్ చేయగలిగారు, అంటే ఆ ప్రాబ్లం ని వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు, అండ్ ఆ ప్రాబ్లం లో వచ్చే తిప్పలేమిటి, తప్పులేమిటి, అండ్ ఆ ప్రాబ్లం తో వీళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏమిటి అనేది ఈ సినిమాలో కొంచెం ఎంటర్టైనింగ్ గానే చెప్పబోతున్నారు అనేది మనకి చెప్పారు. అండ్ వెన్నెల కిషోర్ కూడా మధ్య మధ్యలో వచ్చి కొన్ని చిలోక్తులు పేల్చాడు కదా. ఇక్కడ మనకి ఈ ట్రైలర్ లో వెన్నెల కిషోర్ ని కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మనం చూడబోతున్నామేమో అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కూడా ఈ ట్రైలర్ ఇచ్చింది. మొత్తానికి ఓవరాల్ గా ఒక నీట్ అండ్ క్లీన్, కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఒక సినిమా రాబోతుంది అన్న ఇంప్రెషన్ అయితే ఈ సంతాన ప్రాప్తిరస్తు మూవీ మనకి ఇచ్చింది. మొత్తానికి లవ్ ఎలిమెంట్ కానీ, ఫ్యామిలీ ఎలిమెంట్, మెయిన్ గా ఫాదర్ అండ్ డాటర్ ఎలిమెంట్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలిమెంట్ కానీ, అండ్ ఫాదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా ఎలిమెంట్ కానీ, ఫ్రెండ్ ఎలిమెంట్ కానీ, అండ్ మెయిన్ గా వాళ్ళ మెయిన్ పాయింట్ ఆ స్పర్మ్ కౌంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ కానీ, వీటన్నిటిని ఈ సినిమాలో వాళ్ళు ఎలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు అనేది ఈజ్ ద మెయిన్ క్రక్స్ పాయింట్. కాబట్టి అది మనకి ఈ ట్రైలర్ లో గ్లిమ్స్ల రూపంలోనే ఇచ్చారు. కాబట్టి రేపు పొద్దున ఈ సినిమాలో దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తారు, ఎంత ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు, అండ్ ఎంత ఫన్నీ టోన్ లో ప్రెజెంట్ చేస్తారు అనేది మనం వేచి చూడాలి. వీళ్ళు స్పర్మ్ కౌంట్ అని, ఆ ప్రాబ్లం అని, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అలాంటి పదాలు వాడారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఈ ట్రైలర్ లో ఆ పదాలని రుద్దేసి, మనల్ని చించేసి, మనల్ని ఇబ్బంది పెట్టే కైండ్ ఆఫ్ డైరెక్షన్ లో ఈ సినిమా వెళ్తుందా అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వలేదు. మొత్తం హోల్సమ్ ఇంప్రెషన్, ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంప్రెషన్ మనం చూడబోతున్నాం అన్న కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇచ్చారు. మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ కూల్ అండ్ వెరీ క్లీన్. మొత్తానికి ఓవరాల్ గా మనం హ్యాపీగా, నీట్ గా, ఎటువంటి భయాలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనం చక్కగా థియేటర్ కి వెళ్ళిపోయి కూర్చొని ఒక మంచి ఎంజాయ్మెంట్ ని ఎంజాయ్ చేసి థియేటర్ లోంచి బయటకు వచ్చేచ్చేమో విత్ ఆల్ దీస్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్, విత్ దేర్ పర్ఫార్మెన్సెస్ మనం హ్యాపీగా చూసేసి వచ్చేస్తామా అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. We are coming up with girlfriend review very soon. Thank you so much. Bye.